ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన ఒకే ఒక్క మాట తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేయాలని వ్యాపారులు, రియల్టర్లు కోరుకుంటున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ మాటలే కొత్త ప్రభాకర్ నోటి నుంచి వచ్చాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ కూర్చోవడానికి చేతగాని వాళ్ళెవరూ లేరంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడపోవడం నుంచి పెద్దోళ్ళు అంటాడు. మాకు తెలియదు, ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గం కూడా చూడు రాదని ఎందుకు రాయంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొందలేదు, ఇద్దరు పడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచప్పుడు దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ, ఇండస్ట్రియలిస్టులు అంటూ నీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఎమ్మెల్యేలని పశువుల్లాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు. బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు, మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడో కోరుకుంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడానికి లేవు. ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చారనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి. మరి ఆయనకు నార్కో ఎనాలిసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దనుకొని ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా.